అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లా. రజబ్ యొక్క నెలవంకను చూసినప్పటి నుండి మనమందరం అల్లాహ్ను అడిగాము, యా అల్లా నన్ను రంజాన్ వరకు చేర్చు అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన దయతో కరుణతో మనకు రంజాన్ యొక్క పూర్తి నెల ఆయన ఆరాధన చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మనం అల్హమ్దులిల్లా రంజాన్ ముగింపుకి చాలా సమీపంలో ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి మరియు దానిపైన అమలు చేయాలి. అది ఏంటి అంటే ఈదుల్ ఫిత్ర్ యొక్క ఫిత్రా అమౌంట్ని పేదలకు అందచేయాలి. ఫిత్రా ఇస్తే మన ఉపవాసాలు శుద్ధి చేయబడడం మాత్రమే కాకుండా ఈద్ రోజున చాలామందికి ఆనందం మరియు జీవనోపాధిని అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈద్ నమాజ్ చేసే ముందరే ఫిత్రా అమౌంట్ని అర్హులైన వారికి చేరవేయడానికి సాయశక్తులా ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం, అల్హమ్దులిల్లా రంజాన్ వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కళ్ళం చాలా ఫోకస్డ్గా అల్లాహ్తో దువాలు అడుగుతూ ఉంటాం. అయితే అల్హమ్దులిల్లా దువా ఏ విధంగా అడుగుతాము అంటే మన అవసరాల ప్రకారం మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని మనం అల్లాహ్తో అడుగుతాము. అయితే ఈ చివరి రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని చాలా పెద్ద పాపం షిర్క్ దాని నుండి రక్షించమని అల్లాహ్ను అడగడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మన జీవితంలో షిర్క్ జరిగి ఉంటే పశ్చాత్తాపపడి తౌబా చేసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పాపాన్నైనా క్షమిస్తారు కానీ షిర్కును క్షమించరు. కాబట్టి మన ఫ్యూచర్లో కూడా మన తర్వాత జనరేషన్స్ మన పిల్లలు కూడా ఇటువంటి ఘోరమైన పాపం నుండి రక్షించబడాలి అని అల్లాహ్ను వేడుకోండి. ఎందుకంటే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కూడా తనను మరియు ఆయన పిల్లలను షిర్క్ నుండి రక్షించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను కోరారు. అల్లాహ్ గనక సహాయం చేయకపోతే షిర్క్ నుండి కూడా ఎవ్వరూ వాళ్ళని వాళ్ళు సురక్షితంగా ఉంచుకోలేరు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఏమని దువా వేడుకున్నారు అంటే, నన్ను మరియు నా పిల్లలను విగ్రహాలను పూజించకుండా దూరంగా ఉంచు యా అల్లా అని వేడుకున్నారు. సూరా ఇబ్రాహీం వర్స్ నంబర్ 35. మనం చాలామంది తెలిసో తెలియకో తెలియదు ఇహలోకం గురించే ఎక్కువ దువాలు అడుగుతూ ఉంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని తెలియచేశారు అంటే, ఎవరైతే ఇహలోకం గురించి మాత్రమే నన్ను దువాలు అడుగుతారో అతని పుణ్యఫలాలన్నీ కూడా ఇహలోకంలో తన అవసరాలు తీర్చడానికే యూటిలైజ్ అయిపోతాయి, పరలోకంలో అతనికి ఎలాంటి హక్కు ఉండదు అని తెలియచేశారు. కాబట్టి దువా అడిగినప్పుడు పరలోక సాఫల్యం కోసం కూడా దువా అడుగుతూ ఉండండి. యా అల్లా నన్ను పుల్సిరాత్ మీద ఈజీగా క్రాస్ చేయించు. యా అల్లా ప్రళయ దినం రోజున నా లెక్క చాలా తేలికగా తీసుకో. స్వర్గంలోకి నన్ను ప్రవేశింపచెయ్యి. నరకయాతన నుండి నన్ను రక్షించు. సమాధి శిక్షల నుండి నన్ను రక్షించు. ఏవైతే పాపాలు నన్ను నీకు దూరం చేస్తాయో ఆ పాపాల నుండి నన్ను రక్షించు అని అల్లాహ్ను వేడుకోండి. అల్హమ్దులిల్లా రంజాన్ యొక్క చాలా చివరి సమయంలోకి వచ్చేసాం. ఎంత వీలైతే అంత ఆరాధనలో గడపడానికి ప్రయత్నం చేయండి. అందరం అల్హమ్దులిల్లా 29 days చాలా మంచిగా ఆరాధన చేస్తాము. ఎప్పుడైతే 30th రోజా వస్తుందో నెక్స్ట్ డే ఈద్ అని తెలుస్తుందో సిస్టర్స్ అందరూ రేపటి పండగ ప్రిపరేషన్ కోసం ఈ రోజు నుంచే టైం అంతా రేపటి కోసం స్పెండ్ చేస్తారు. ఈ రోజుని బట్టలు ఆల్టరేషన్ చేయించడం కానీ, పిల్లలకి కొత్త బట్టలు రెడీ చేయడం కానీ, స్నాక్స్ కానీ, రేపటి రెసిపీస్ కోసం ప్రీ ప్రిపరేషన్ అంతా ఈ రోజు చేయడం కానీ, ఫాదర్స్ అయితే బయటకు వెళ్ళి ఇంట్లో కావాల్సిన అవసరాలను అవన్నీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఇఫ్తారీ వరకు ఉన్న సమయాన్ని ఏదైతే రంజాన్ యొక్క సమయం ఉందో అదంతా వేస్ట్ చేసేసుకుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మగ్రిబ్ నమాజ్ కూడా జమాత్తో చేసిన తర్వాత మళ్ళీ ఇషా నమాజ్ జమాత్తో స్టార్ట్ అయ్యేంత లోపలనే మీ పనులు చేసుకోండి. రంజాన్ నెల అనేది మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కేపబిలిటీని మనకి చూపిస్తున్నారు, మీరు చెయ్యగలరు అని. మనం అల్హమ్దులిల్లా ఆహారాన్ని విడిచిపెట్టి నీళ్లను విడిచిపెట్టి అల్లాహ్ చెప్పిన మార్గంలో పుణ్యకార్యాలు చేస్తూ ఒక 1 month అంతా గడిపాము అంటే మిగతా పూర్తి జీవితం తింటూ తాగుతూ కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేయగలం. మనలో ఆ కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది. కానీ మనం గట్టిగా సంకల్పం చేసుకోకపోవడం వలన ఎప్పుడైతే ఈద్ పండుగ అయిపోతుందో అప్పటి నుండి మళ్ళీ మస్జిదులు ఖాళీ అయిపోతాయి.
జమాత్తో నమాజ్ చదివే వాళ్ళు వేళ్లపైన లెక్క పెట్టచ్చు, అంత తక్కువ మంది అయిపోతారు. అల్లా సుబ్హానహు వ తఆలా మనకి కేవలం రంజాన్లో మాత్రమే దేవుడు కాదు, పూర్తి సంవత్సరం ప్రళయ దినం వరకు కూడా, ప్రళయ దినం తర్వాత కూడా సర్వ సృష్టికర్త కేవలం అల్లాహ్ మాత్రమే. ఆయనకి 24 గంటలు 24/7 మనం ఒబీడియంట్గానే జీవితాన్ని గడపాలి. రంజాన్ వచ్చింది కాబట్టి నేను అల్లాహ్కి ఒబీడియంట్గా ఉంటాను, రంజాన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతాను అంటే మీరు రంజాన్ నుంచి ఏమీ నేర్చుకోలేదు, మీకు రంజాన్లో ఇచ్చిన ట్రైనింగ్ ఏమీ మీకు ఉపయోగపడట్లేదు. కాబట్టి రంజాన్లో మనం అల్లాహ్కి ఎంతైతే దగ్గర అయ్యి ఎంతైతే మంచిగా ఆరాధనలు చేశామో రంజాన్ తర్వాత కూడా మనం అల్లాహ్కు నచ్చిన విధంగా జీవితాన్ని గడపడానికే సంకల్పం చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి రోజాలను అంగీకరించుగాక, మనందరి రుకులను అంగీకరించుగాక, మనందరి సజ్దాలను అంగీకరించుగాక, మనందరి ఖురాన్ చదవటాన్ని అర్థం చేసుకోవడాన్ని అంగీకరించుగాక. ఆమీన్.